నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కార్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ముందు వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. మాటిచ్చాం, మాఫీ చేశాం. సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. పాస్బుక్కే ప్రాతిపదిక. నెలాకొన్న వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలను వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ. ఇక రైతన్నకు రుణ విముక్తి. 1 లక్ష రూపాయల రుణాల రుణమాఫీకి 6,098 కోట్ల రూపాయలు విడుదల. నల్గొండ జిల్లాకు 454 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మంగళవారం కూడా ఓ చిన్నారి భయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద కూడా కుక్కలు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగిన చర్యలు తీసుకోకుంటే ఇక ఉపేక్షించం. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా గండి అనే వార్త కనిపిస్తుంది. దాదాపుగా 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట. జలదిగ్బంధంలో తెలంగాణ, ఏపీ పరిధిలోని 14 గ్రామాలనే వార్త కనిపిస్తుంది. 2000 కుటుంబాలపై వరద ప్రభావం పడిందని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్ రక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి అంటూ ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టును వార్త కనిపిస్తుంది. 3 పెట్టెలు 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలింపు అనే వార్త కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ రైతు రుణమాఫీకి సంబంధించి ఇక్కడ కూడా హెడ్లైన్ కనిపిస్తుంది. రుణం తీరిన తరుణం అనే వార్త కనిపిస్తుంది. 11 లక్షల మంది రైతుల ఖాతాలోకి మాఫీ సొమ్ము అనే వార్త కనిపిస్తుంది. ఇటువైపు రైతులు వేదికల సంబరాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్తో సీఎంతో మాట్లాడుతున్న రైతులు శివయ్య, లక్ష్మణ అంటూ కొంతమందికి మంత్రి పక్కన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణపడి ఉంటాం, బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ. రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం. రైతు వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్. 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్ అలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే కనుక పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇంకొక వార్త చూసుకుంటే చిన్నారులపై కుక్కల దాడి, హైకోర్టు ఫైర్ అనే వార్త కూడా కనిపిస్తుంది. రహదారులపై గుంతల సమస్యల పరిష్కరణకి ప్రత్యేక యాప్ అని కూడా ఉంది. అలాగే మరొక వార్త చూసుకుంటే రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలతో మరబాల్ గోల్డ్ పెట్టుబడులు పెడుతుంది అన్న వార్త కూడా కనిపిస్తుంది. 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఉండబోతున్నట్టు కూడా మంత్రి శ్రీధర్ బాబుతో నిన్న భేటీ అయినటువంటి పరిస్థితి. ఉప ఎన్నికలపై బీజేపీ నజర్. 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్. పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయి. బీజేపీ పార్టీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నియమ నిర్ధారణ ప్రకారం రాజీనామా చేయాలి. సో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నటువంటి వార్త ఆశ్చర్యాధికంతో ఇక్కడ ప్రచురించారు. వాగుతో పెద్ద డేంజర్. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని పెద్ద వాగుకు భారీగా వరద. నారాయణపురంలో 2 వాగుల మధ్య చిక్కుకున్న 25 మంది. హెలికాప్టర్ ద్వారా బాధితులు రక్షించిన సిబ్బంది అనే వార్త కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం, సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ హైలైట్ అవుతుంది. మాటకు కట్టుబడి మాఫీ అనే వార్త కూడా కనిపిస్తుంది. తొందరలోనే 1 లక్ష వరకు కూడా రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన తొలి విడతలో ప్రారంభించారు. త్వరలోనే మిగతా కూడా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్కు రాహుల్ గాంధీ ఇతర బకాయిలు జమ చేసుకోవద్దు. రైతు రుణమాఫీ నిధులపై బ్యాంకర్లకు భట్టి తుమ్మల సూచన ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఏపీలో ఆటవిక పాలన. ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి. పొంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంసకాండ. రాజంపేట ఎంపీని కొట్టి చంపేందుకు పక్కా పథకం అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే మాకెందుకు కాలేదు మాఫీ అనే వార్త కనిపిస్తుంది. లక్షలాది మంది రైతులు గగ్గోలు. అనేక చోట్ల లక్షల వరకు రుణాలు ఉన్న వారి పేర్లు గల్లంతు. ఒక్క ఖమ్మం డీసీసీబీ పరిధిలోనే 1 లక్ష మందికి నిలిచిన రుణమాఫీ. రేషన్ కార్డు లేకపోవడం వల్లనే అనుమానాలు. పాస్బుక్, బంగారంపై రుణాలు వర్తించినటువంటి వైనం. కారణాలు చెప్పలేకపోతున్నటువంటి బ్యాంకు అధికారులు అనే వార్త కూడా సాక్షికి సంబంధించి ప్రచురించారు. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఊరూరా మాఫీ సంబురం అనే వార్త కనిపిస్తుంది. తొలి విడతలో 1 లక్ష రుణమాఫీ. ప్రధానంగా 11,50,193 మంది రైతుల ఖాతాల్లో
6,98,000 అంటే దాదాపుగా 6,098.93 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులైన వార్త కూడా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి సంబరాలు కూడా చేసుకున్నారు, ఆ చిత్రపటాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త లోన్లు ఇవ్వండి, ఇప్పటికే రెన్యువల్ చేసుకున్న వాళ్ళ ఖాతాలో నగదు వేయండి అంటూ భట్టి చెప్పినటువంటి పరిస్థితి. రెన్యువల్కు బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి, బ్యాంకర్ల మీటింగ్లో డిప్యూటీ సీఎం. 2 లక్షల ఏకకాల రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలోనే మొదటిసారి అంటూ కూడా మంత్రి తుమ్మల చెప్పినటువంటి పరిస్థితి ఉందని వార్త ప్రచురించారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయనిది 7 నెలల్లోనే చేసిన, రైతులకు రుణమాఫీ నా జీవితం ధన్యమైందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఏదైతే హరీష్ రావుకు సంబంధించి సవాళ్ళు ఉన్నాయో దానికి కూడా పూర్తి స్థాయిలో కూడా మేము అంత పట్టుబట్టం రాజీనామాకి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో 16 ఏదైతే ఉన్న 6 గ్యారంటీల్లో 13 అంశాలు కూడా రాజీనామా చేస్తేనే దానికి సంబంధించి కూడా వార్త ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్ అనే వార్త కూడా కనిపిస్తుంది. డిఎస్సికి 82% హాజరు అనే మరొక వార్త ఉంది. డిఎస్సి వాయిదాకు హైకోర్టు నో చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు, పరిష్కార మార్గాలతో విచారణకు రండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు, నివారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించలేదని కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి జిల్లాలో కుండపోత అనే వార్త కనిపిస్తుంది. ఉప్పొంగిన పెద్దవాగు. సెంట్రల్ వారీగా రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టండి అంటూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. స్టూడెంట్ల పేర్లు కనిపించకుండా జాగ్రత్త పడండి, రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే డెడ్లైన్. చాలా చోట్ల పేపర్ లీకేజీ రీటెస్ట్ నిర్వహించాలని ఉంటుంది. అలాగే తీర్పు కోసం లక్షల మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమైన వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే యూపీలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ అనే 3 మృతి, 30 మంది గాయాలనే వార్త కూడా కనిపిస్తుంది. 4 ఏసీ బోగీలు సహా పట్టాలు తప్పిన 8 బోగీలు అనే వార్త కూడా చండీగఢ్ నుంచి అస్సాంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. నిన్న రుణమాఫీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్లో సంబరాలు చేసుకున్నటువంటి వార్త, ఆదిలాబాద్లో రుణమాఫీ సంబరాలు అనే వార్త. అలాగే 22న ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి, 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు అనే వార్త కనిపిస్తుంది. ముసుగులు తొలగిపోయాయి, ఆదిలాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనే ఒక వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అండ్ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి బీజేపీ మద్దతు, అవిశ్వాసానికి హాజరై బీజేపీ కౌన్సిలర్లతో ఓటు వేయించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ జేబు సంస్థ అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అక్కడ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఆ వార్త కూడా ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తల ముఖ్యాంశాల సమాహారం. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, చాలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజీనామాల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి అనుకున్న మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా చాలామంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో రైతు వేదికల్లో దానికి సంబంధించి సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. ఎస్, మొత్తం అంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాటలో 3 విడతల్లో మొదటి విడతను కంప్లీట్ చేసింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఆలస్యమైన హామీల అమలు విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా తీస్తామని చెప్పేసి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో వాస్తవానికి డిసెంబర్ 9న చేస్తా అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, నిధులు లేమితో ఉన్నప్పుడు, అంటే రాష్ట్రం నడవాలి, ఫస్ట్ రాష్ట్రం నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నిధుల సమీకరణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగిన చివరికి అనుకున్నది ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. వాస్తవానికి ఈ రకంగా అంటే 2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 31,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది నిజంగా దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఒక రాష్ట్రం, తెలంగాణ లాంటి రాష్ట్రం ఈ రకంగా చేయడం అనేది కొంత దేశ చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పురోగతికి దారి తీసినటువంటి ఘటన అని చెప్పచ్చు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతాంగం పడుతున్న కష్టాలు, వాళ్ళ ప్రకృతి సహకరించకపోవడం, వీటి నేపథ్యంలో రైతు రుణమాఫీ చేయడము, మరోసారి రైతు భరోసా కల్పించడము, రైతుకు అండగా ఉన్నాం ప్రభుత్వం అని నిరూపించడం, ఇది
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అయితే కొంత ఇది అమల్లో కొంత మనకు నిన్న సాయంత్రం కూడా మనకు వస్తా ఉంది. కొన్ని చోట్ల జరగలేదు, కొన్ని చోట్ల ఖాతాలు జమ కాలేదు, బ్యాంకర్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు జమ కాలేదని. అంటే విపక్షాలు కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి. సుమారుగా 30 లక్షల మంది రైతాంగం రుణాలు తీసుకుంటే వీళ్ళు ఇచ్చేది తక్కువగా ఇస్తున్నారు అని చెప్పేసి 11 లక్షలు 12 లక్షలకు ఎట్లా కుదించారు, అది ఏంటి ప్రాతిపదిక ఏంటి అని కొంత అడుగుతా ఉన్నారు. కొంత ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని ఉంటే ఉండొచ్చు, బాలారిష్టాలు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన ఎవరికి చేయరు వాళ్ళకి ఇయ్యరు అనేది తప్పు. రైతులు కూడా కొంత ఓపికతో సహనంతో ఉంటే కొంత బాగుంటుంది. అయితే కొంత ఇబ్బందికర పరిస్థితిగా తను ఇబ్బంది పడే కుటుంబాన్ని ఇబ్బంది పడే విధంగా వ్యవహరించకుండా ఉంటే బాగుంటుంది. అంటే అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి అది అధికారులు జాబితాలో చేర్చడంలో పొరపాటు జరిగిందా, లేదంటే అధికారులు ఓవర్లుక్ పెట్టిపోయా దాన్ని పక్కకు పెట్టారా, లేదు అంటే సరైన సమయంలో సరైన సమాచారం రాకపోవడం తోటి ఆ ఖాతాను ఆ రైతుని పక్కకు పెట్టారా, ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తే రేపు ఇంకా ఇది మొదటి విడత, వారం రోజుల తర్వాత రెండో విడత అన్నారు, తర్వాత మూడో విడత, మూడు దఫాలుగా చేస్తామని చెప్పారు. ఏకకాలంలో చేస్తున్నారు కాబట్టి 3 దఫాలలో మొదటి విడతలో రాని వాళ్ళకు రెండవ జాబితాలో వీళ్ళకు చోటు దక్కే అవకాశం ఉంది. మొదటి 2 జాబితాలు రాని వాళ్ళకు 3వ జాబితాలో చోటు దక్కే అవకాశం. కాబట్టి కొంత ఓపికతోటి ఉండాలి, అధికారులను అడగాలి. అధికారులు దగ్గర పోయి వాళ్ళకంటే వాళ్ళు కావాలి రేషన్ కార్డును ప్రాతిపదిక తీసుకుంటామన్నారు. తర్వాత రేషన్ కార్డు లేదని చెప్పారు, ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా రైతాంగం కొంత వెరిఫికేషన్ చేసుకొని లోకల్ గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ మిగతా వాళ్ళని మాట్లాడితే వాళ్ళు సంబంధిత రెవెన్యూ శాఖకు ఉన్న సమాచారం ఇచ్చి ఆ రుణమాఫీకి సంబంధించిన మార్గాలను సుగమం చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో రైతులు కూడా అధికారులు సహకరించి పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన సమాచారాన్ని అందించేందుకు రైతులు సహకరిస్తే రైతు రుణమాఫీ అనేది ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తుంది. నిన్న ఈరోజు చూసినాం మనం పేపర్లో, ఖమ్మం జిల్లాలో కొంతమందికి రాలేదు, మిగతా చోట్ల కొంతమందికి రాలేదు, బంగారం తాకట్టు పెట్టి రుణాలు ఇస్తున్న వాళ్ళకు వర్తించలేదు. కొంత వర్తించకపోవచ్చు, కానీ అంటే దాన్ని కూడా కొంత చెప్పారు. 10 లక్షలుగా దానికి కొంత కాపీ చేస్తాము, కొన్ని గైడ్ లైన్స్ కావాలండి. ఆ కోణంలో తీసుకున్నప్పుడు ఒక్కోసారి జరిగితే జాప్యం జరిగి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను మాట్లాడుతూ ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు లేకపోతే రానటువంటి కంప్లైంట్స్ ఉంటే కనుక వాటి కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఇంత పెద్ద రుణమాఫీ జరుగుతున్నప్పుడు సమయం నిర్దిష్టంగా పెట్టినప్పుడు కొన్ని ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుని అధికారులకి బ్యాంకర్లకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ముందుగానే ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేసింది ఒక రకంగా. కొంత బ్యాంకర్స్ కూడా ఒక్కోసారి ఓవర్లుక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇచ్చేటువంటి అంటే జాబితా పంపించేటప్పుడు రెవెన్యూ కానీ లేదంటే ఇటు అగ్రికల్చర్ శాఖ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ జాబితా పంపించేటప్పుడు కొన్ని పొరపాట్లు తప్పులు జరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఖాతా నెంబర్ తప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సజెస్ట్ ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని తప్పిదాలు ఉంటాయి, కొన్ని పొరపాటు జరుగుతుంటాయి. అది మీరు చేసినా నువ్వు చేసినావు కాదు, మొత్తంగా బెనిఫిట్ అయిందా కాలేదా రైతుకు అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందా లేదా చూసుకోవాలి. అది ఎవరు చేసినా తర్వాత విషయం. అది ఇంటర్నల్ గా వాళ్ళు డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు అది ఇంటర్నల్ గా చేసినప్పుడు పేరుతుంది ఎక్కడ జరిగిన పొరపాటు ఏం జరిగిందనేది. కానీ ఇక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, ప్రభుత్వ లక్ష్యం అది. రైతు ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతాంగం ఇబ్బంది, ఒకరికి వచ్చి ఇంకోలో రాలేదు అని ఉండకూడదు. చెప్పారు మొన్న గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు రేషన్ కార్డు ప్రాతిపదికగా అని పెట్టారు. తర్వాత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, ఓన్లీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డు, ఆయన కుటుంబ సభ్యుడా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు, అది ఇది క్రైటీరియా కాదు అని చెప్పారు. కొన్ని
కొన్ని క్లారిటీలు అప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్ ఇంకోటి కృష్ణమూర్తి గారు, అంటే ఇటువైపు రుణమాఫీ మొదటి విడత చేస్తూనే నిన్న కొన్ని ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. భట్టి విక్రమార్క కానీ లేకపోతే తుమ్మలు కానీ రైతులు రుణాలు ఇవ్వండి, బ్యాంకర్లు ఇబ్బంది పెట్టద్దు రైతుల్ని, రుణాలు తీసుకోవచ్చు అంటే రుణాలు మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ రుణాలు తీసుకోవడం కూడా వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నా కామెంట్స్ చూస్తే మనకు అర్థమైనటువంటి విషయం. ఇది కూడా కొంచెం రైతులకి ఊరట కలిగించే అంశం అనుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి జూన్ ఖరీఫ్లో పూర్తిస్థాయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, జూన్ జూలై తర్వాత. ఎందుకంటే పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టుకోవడానికి కొంత వారికి వెసులుబాటు ఉంటుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కొంత బ్యాంకర్స్ ఇప్పుడు కొంత వాళ్ళు కూడా ఫిజిబిలిటీ కాబట్టి, అంటే పాత రుణాలు జమ చేసిన తర్వాత కొత్త రుణాలు ఇవ్వాల్సిందే. నిన్న అదే బ్యాంకర్స్ సమావేశం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అదే విషయం చెప్పారు. బట్టి విక్రమార్క డిఫాల్టర్ కు రుణం ఇవ్వమనేది ఆర్బీఐ గైడ్ లైన్స్. ఎస్, నిన్నటి వరకు రైతు డిఫాల్టర్ కావచ్చు, కానీ ఇప్పుడు ఆ రైతు మొత్తం చెల్లించాడు, అతను ఇప్పుడు డిఫాల్టర్ కాదు, రెగ్యులర్ అకౌంట్ హోల్డర్. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఆ రైతుకు కావాల్సినటువంటి విషయంలో హైపర్ ప్రాసెస్, అంటే పాస్బుక్ పెట్టాలా, పహానీ కావాలా, ఇంకేం కావాలి అని రైతులకు రుణాలు ఇవ్వాలంటే, రైతు రుణం ఇవ్వాలంటే బ్యాంకు యొక్క నిబంధన లేదు. ఆ నిబంధనలకు లోబడి ఖచ్చితంగా డాక్యుమెంట్ అని తీసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళా రైతు కోరితే రుణం ఇవ్వాల్సింది. ఇదే విషయాన్ని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారి ప్రజాభవన్లో బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి దాంట్లో చెప్పారు. ఎస్ కృష్ణమూర్తి గారు, ఇంకొకటి ఇటువైపు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇటువైపు రైతులు సంబరాలు చేసుకునే నేపథ్యంలో, అంటే గతంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇటువైపు హరీష్ రావు ఆయన గతంలో కూడా పూర్తి స్థాయిలో నేను వినతి పత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. దానికి సంబంధించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు సాక్షాత్తు సీఎంనే ఆయన రాజీనామా చేయమని చెప్పారు. కానీ ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి, ఇక్కడ కాంగ్రెస్ కూడా నిన్న క్లియర్ కట్గా చెప్పింది, సవాలు చేసి పారిపోతారని ముందే తెలుసు, కానీ మేము రాజీనామా చేయమని పట్టుబట్టమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు హరీష్ రావు కూడా నిన్న మీటింగ్ పెట్టి క్లియర్గా ఆయన కూడా ప్రెస్ మీట్లో నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు దాంతోపాటు రుణమాఫీ కూడా ఇచ్చిన హామీలన్నీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, మాట కట్టుబడి ఉంటాను, ప్రజల శ్రేయస్సే అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే సవాళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది, కాకపోతే నేను ఆయన వీడియోలు కూడా కావాలంటే పంపిస్తాను మీడియా సోదరులకి అని చెప్పినటువంటి పరిస్థితి. హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత దూకుడుగా వెళ్తా ఉన్నాం. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యొక్క దేవీ దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తా అని చెప్తూ వెళ్ళారు. ఆ సందర్భంలో హరీష్ రావు స్పందించారు, ఇది చేసేది కాదు, ఈ ప్రభుత్వం చేయదు అని చెప్పేసి ఆయన చెప్తూ 6 గ్యారంటీలతో పాటు, అంటే అప్పటికే 4-5 నెలలు అయిపోయింది, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో పోయి 100 రోజుల్లో పూర్తి చేస్తామని 6 హామీలు ఇచ్చారు. 13 అంశాలకు సంబంధించిన విషయంలో 4 నెలలు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అవి చేయలేదు. కాబట్టి రుణమాఫీ కూడా అదే కోవలో వెళ్తా ఉంది, 6 గ్యారంటీలకు సంబంధించిన విషయంలో వెళ్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హామీలు రుణమాఫీ వేస్తే నేను రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు. నిన్న కూడా దానికి సంబంధించిన అంశం మీదే మరోసారి క్లారిటీ ఇచ్చారు మన హరీష్ రావు గారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, తాత అమ్మలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 18 సంవత్సరాల యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బంగారం ఇస్తామని చెప్పారు. అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే, ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ నెరవేర్చడానికి ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను. నిన్న కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూసాం ప్రసార మాధ్యమాల్లో. అంటే 6 గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు వెళ్ళి కేవలం రుణమాఫీ అనే ఒక ఆయుధాన్ని తీసుకుని రైతాంగానికి మేలు చేస్తున్నామని చెప్పబోతున్నారు. ఇది సరైనది కాదు. రైతు బంధు ఏమైంది?
రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు బంధు ఆల్రెడీ జూన్ లోపలే వేయాలి. జూన్ ఫస్ట్ వీక్ లో మొదలుపెట్టి లాస్ట్ వీక్ దగ్గర దాని రైతు బంధు వేయాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో జరిగినటువంటి మనం పరిణామాలు చూస్తూ ఉంటాయి. జూలై మనం లాస్ట్ వీక్ వచ్చినాం, ఈరోజు 19 తారీఖు, అంటే 3వ వారంలోకి వచ్చినాం మనం. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత వేయొచ్చు కదా, ఇంత సమయం ఎందుకు తీసుకోవాలి? ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో దేవీ దేవతలపై ప్రమాణం చేస్తూ ఆయన మాట ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా సవాలు చేసినటువంటి పరిస్థితి. అంటే రైతు బంధు వేయలేదు, ప్రతి మహిళకు 2,500 ఇస్తాను మేడం. అవి ఇంతవరకు అమల్లోకి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు, మొదలు కూడా కాలేదు పథకం. ఆసరా పెన్షన్ 2,000 4,000 చేస్తాను, ఇంతవరకు ఉన్న ఆసరా పెన్షన్ ఇవ్వట్లేదు. అంటే ఇవన్నీ కూడా నిన్న మధ్యసారి ఆయన గుర్తు చేశారు. అంటే ప్రభుత్వము రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలు వచ్చాయని నేను ఇప్పటికీ కట్టుబడుతున్నా మాట మీద. 6 గ్యారంటీలు 13 అంశాలను అమలు చేసి రైతు రుణమాఫీ అమలు చేసి రైతు రుణమాఫీ అమలు చేస్తున్నారు అంటే మరి మిగతా విషయాలు కూడా అమలు చేయాలని నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా. 5 ఏళ్ళు నాకు అధికారం లేకున్నా సరే, నేను దాదాపుగా 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనా, ఒక పర్యాయం ఒక 5 ఏళ్ళు నాకు లేకపోతే నాకు ఏం పెద్ద ఇబ్బంది కలిగే లేదు. ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల్లో ఉంటా, నిన్న కూడా అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును ఇక్కడ హరీష్ రావు కొంత ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సర్వరోగ నివారణ రైతు బంధు అనే దాంట్లోకి ప్రచారం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కొంత ప్రజల దృష్టి మళ్లించాలి. మిగతా హామీల విషయంలో ఇంకొక అంశం కృష్ణమూర్తి గారు, ప్రధానంగా అంటే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయనే కీలకంగా ఒక రకంగా చెప్పాలంటే అటాకింగ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇటువైపు ఇంకొక అంశం చూసుకుంటే మనం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ కుక్కల దాడులు బాగా పెరిగినటువంటి, దాదాపుగా ఎన్ని కుక్కలు ఉన్నాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏం చేస్తున్నారని నిన్న హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా హైకోర్టు ఫైల్ అయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి నివేదికలు గతంలో చాలా సందర్భాల్లో కుక్కల దాడి జరిగినప్పుడు గతంలో మేయర్ ఉన్నటువంటి సందర్భాల్లో అప్పుడు కూడా ఇలాంటి ఎన్నోసార్లు ఇచ్చినట్టు, కానీ ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు, పునరావృతం అవుతున్నాయి. 1-2 రోజుల వ్యవధిలోనే కుక్కల దాడి, 6 నెలలు, ఇట్లాంటి బాలులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి నిన్న కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఇది రకంగా చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి హైకోర్టు ఏవైతే నేను సూచనలు ఇచ్చిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడాలంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంత రాష్ట్రంలో ఈ వీధి కుక్కల పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. వాస్తవానికి ఇటు పునరుత్పత్తి ప్రక్రియను లోకల్ బాడీస్ ఎక్కువగా నిలిపేయాల్సిన అవసరం. కానీ వీధి కుక్కల విషయంలో స్థానిక సంస్థలు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. నిన్న హైకోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. వాస్తవానికి చెప్పాలంటే హైకోర్టు కామెంట్స్ మనం ఆషామాషిగా తీసుకునేది లేదు. మేము చర్చించుకున్నాము లోకల్ బాడీస్ మీద, లోకల్ బాడీస్ పర్యవేక్షణ కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడంగా మీరే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కానీ హైకోర్టు కూడా అడిగింది, ఆ ఒక్క లోకల్ బాడీ సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటి? రోజుకు 200 చేస్తున్నామని చెప్పారు స్టెరిలైజేషన్. అంటే సుమారుగా 3 లక్షల చిల్లర కుక్కలు ఉన్నప్పుడు స్టెరిలైజేషన్ 200 చేస్తే ఎలా సరిపోతుంది? రెండో అంశం, వీధులను చెత్త వేయడంతో కుక్కలు పెరుగుతున్నాయి. ఇది వాస్తవం. జిహెచ్ఎంసీతో పాటు మిగతా లోకల్ బాడీస్లలో పారిశుద్ధ్యం అనేది లోపిస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంటే చెత్త సేకరణ కానీ, చెత్త వేయడంలో కానీ, చెత్త వినియోగంలో కానీ, చెత్తను ఏ రకంగా డంప్ యార్డ్ తీసుకెళ్ళాలి, చెత్త ఎక్కడితే అక్కడ పడితే వచ్చే దుష్పరిణామాలు ఏంటి అనే విషయంలో ప్రజలను చైతన్యం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చలేదు. ఇదే సమయంలో జంతు ప్రేమికులు బ్లూ క్రాస్ లాంటి సంస్థలు గతంలో ఒక కుక్కకు స్టెరిలైజింగ్ చేస్తున్నాము, ఒక కుక్కను పట్టుకున్నా అంటే వదిలిపెట్టారు. మరి ఇప్పుడు ఆ సంస్థలు ఎక్కడ పోయాయి?
ఇంత ఘోరాలు జరిగి చిన్నపిల్లలు అమ్మాయిలు చిన్నపిల్లలు బయటకు వచ్చి చనిపోతున్న పరిస్థితుల్లో పీక్కు తింటున్న కుక్కలు మనం నేను చూసిన జవహర్నగర్ ఎంత దారుణం అమానవీయమైంది. అంటే ఆ రకంగా జరుగుతున్న ఈ సంస్థలు ఎక్కడ పోతున్నాయి? ఈ జంతు ప్రేమిక సంస్థలు ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ సహకరించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మేము జంతు ప్రేమికులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాటి నివారణ కానీ ఇట్లాంటి దాడులు నివారించడంలో కానీ వాళ్ళ పాత్ర ఏంటనేది మాత్రం చెప్పలేకపోతున్నాం. వాళ్ళ పాత్ర ఏందని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. స్పష్టంగా వాళ్ళు కూడా ఒక నిర్ణయం రాలేకపోతున్నారు, మా పాత్ర ఇది ఉంటుంది. ఇప్పటికైనా స్థానిక సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లాంటి జంతు ప్రేమిక సంస్థలతో తీసుకొని వాళ్ళని భాగస్వాములుగా చేస్తూ ఇటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ఇటు వీధి నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెడితే కొంత బాగుంది. రైట్ 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 ఇంకొక అంశం కృష్ణమూర్తి గారు, ప్రధానంగా ఇటువైపు రాజకీయ అంశాలు, ఇటు రుణమాఫీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు మనం చూస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి బీజేపీ పార్టీకి 4 కీలకమైన బలమైన నేతలు ఉన్నారు. వారి చేత రాజీనామా చేయించి ఏదైతే బీజేపీ ఫార్మాట్ ప్రకారం వాళ్ళు ఇటువైపు ఉప ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, అలాంటి 4 నేతలు సంబంధించినటువంటి సమాచారం అధిష్టానం ముందు పెట్టినటువంటి వార్త ఒకటి హల్చల్ అవుతుంది. దానికి సంబంధించి ఏమైనా నిజమని నమ్మాల్సినటువంటి అవసరం ఉందంటారా? లేకపోతే బీజేపీ పార్టీ నుంచి చాలామంది, అంటే ఇటువైపు హరీష్ రావు కూడా సంబంధించి సానుకూలంగా ఉన్నాయి, ఇటువైపు మాటలు చూసుకుంటే కనుక ఆయన వెలుగుతున్నటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో 4 కీలకమైన నేతలు ఉన్నారని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిన్న మనం గమనించారు ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. వాస్తవానికి బీఆర్ఎస్ వైస్ చైర్మన్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, అంటే స్థానిక నాయకత్వం మీద ఆయన తిరుగుబాటు చేసి ఆయన పార్టీ మారింది. ఆయన మీద అవిశ్వాసం పెట్టారు. అక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చెందిన జోగురామన్న, బీజేపీ చెందిన పాయల్ శంకర్ ఇద్దరు ఒకటి ఆ వైస్ చైర్మన్ ను అవిశ్వాసం నెగ్గే విధంగా వాళ్ళు కృషి చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, గత కొంతకాలంగా ఏదైతే ప్రచారం జరుగుతుందో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి. కవిత విషయంలో కవితను తిహార్ జైలు నుంచి బయట తీసుకురావాలంటే బీజేపీ సహకారం కంపల్సరీ అని కొంతకాలంగా నిర్ధారణ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకత్వము అవసరమైతే పార్టీని మెర్జ్ చేస్తాము, అవసరమైతే మేము పోటీ చేయకుండా బీజేపీని గెలిపిస్తాము స్థానిక సంస్థలలో, అవసరమైతే బీజేపీకి మేము దాసోహం అని ఉంటాం అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది. నేను ఈ తాజా ఉదాహరణ నిన్న జరిగింది. నిన్న అవిశ్వాసాన్ని వైస్ చైర్మన్ పెట్టి నెగ్గించారు. అంటే ఒక వైస్ చైర్మన్ పదవి కాలం కేవలం 6 నుంచి 8 నెలలు ఉంటారు. 8 నెలల్లో వైస్ చైర్మన్ కూడా కాదు. ఆయన చేసేది ఏముంటుంది అంటే ఇది ఒక నాంది, ఆదిలాబాద్ నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే సంకేతాలు ఇచ్చేందుకు ఇటు పార్టీలు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు కూడా కొంత సంకేతాలు ఇచ్చేందుకు దీనిని ఒక ఆయుధంగా మార్చుకున్నాయని చెప్పచ్చు. లేకపోతే వైస్ చైర్మన్ తో అయ్యేది ఏముంది వాస్తవానికి, ఏదో పదవి పేరు చెప్పుకోవడం. చైర్మన్ లేనప్పుడు చైర్మన్ ఆప్షన్స్ తో వైస్ చైర్మన్ ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా చాలా విషయాలు ఆటంకాలు ఉంటాయి. దాని విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచన చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ మున్సిపల్ పదవి కాలం మూసేందుకు దగ్గర ఉంది. 8 నెలలు మాత్రమే గడువు ఉన్నాయి. జనవరిలోగా ఆ మున్సిపాలిటీ గడువు ముగుస్తుంది. ఇది జూలై. అంటే మామూలుగా 6-7 నెలల్లో ఆ వైస్ చైర్మన్ ఏం చేయబోతాడు అంటే ఈ 2 పార్టీలు మేము ఒకటే కాబోతున్నాం. పార్టీ శ్రేణులకు సిగ్నల్స్ ఇచ్చేందుకు ఈ అవిశ్వాస తీర్మానాన్ని 2 పార్టీలు ఆయుధంగా మార్చుకున్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో టీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతున్నాయి.
సో అంటే రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో ఉప ఎన్నికల పోరు ఉండబోతుంది, మరొకసారి ఎన్నికల నగరం మోగబోతుంది, ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అనుకోవచ్చు. ఆ సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలపడుతుంది, ప్రభుత్వానికి మద్దతుగా ఉంది, మేము మాకు ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉంది, మేము ప్రజారంగ పాలన అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో ఉప ఎన్నికలను తీసుకొచ్చి బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగా ఉండి బళ్ళు అభ్యర్థి అంటే మొన్న అయితే ట్రయాంగిల్ పోటీ వచ్చింది, ఇప్పుడు ముఖాముఖి పోటీతో తలపడి కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అనే విధంగా వ్యవహరించాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా. కొంతకాలంగా బీఆర్ఎస్ పరిణామాలను మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉంది. నిన్న ఆదిలాబాద్ ఘటనను పరిశీలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రజలకు చెప్పగానే చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ శ్రేణులను కూడా నిన్న ఆదిలాబాద్ తో శ్రీకారం పార్టీ శ్రేణులు కూడా ఇక నుంచి మీ టార్గెట్ బీఆర్ఎస్ కాదు, ఇక నుంచి మీ టార్గెట్ కాంగ్రెస్ అని ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ నాయకత్వం చెప్పింది, ఇటు బీజేపీ శ్రేణులకు బీజేపీ నాయకత్వం చెప్పింది. నిన్న ఇన్సిడెంట్ అంటే టార్గెట్ రెండు పార్టీల ఉమ్మడి టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా అడ్డుకోవాలి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని రాజకీయాలు నడపాలి అనుకున్నప్పుడు రెండు పార్టీలు ఇంకా ఉంటున్నాయి. రైట్, మీరు అన్నట్లు రైట్ కృష్ణమూర్తి గారు, అంటే భవిష్యత్తులో మీరు అన్నట్లు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆదిలాబాద్లో నాంది పలికింది, బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో మీరు ఉప ఎన్నికలు జరగబోతున్నాయా, తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే కనుక జరిగితే నిజంగా ఖచ్చితంగా ఏకైక శత్రువుగా అంటే కాంగ్రెస్ని ఎంచుకుంటే కనుక చాలా తీవ్రంగా ఉండే అవకాశం పరిస్థితి కనిపిస్తే ప్రశ్నించే అవకాశాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. రైట్, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ అందజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కృష్ణమూర్తి.